యాదాద్రి భువనగిరి జిల్లాలో పాడి రైతులు ధర్నాకు దిగారు. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి మండలం బస్వాపురం పాల శీతలీకరణ కేంద్రం ముందు ధర్నా నిర్వహించారు. లీటర్ పాలకు 4 రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో పాలకవర్గం ఎన్నికలప్పుడు ఏకమొత్తంగా విడుదల చేస్తామని ఇప్పటికీ పట్టించుకోలేదన్నారు. బస్వాపురం పాడి రైతులకు 50 లక్షల రూపాయల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. మదర్ డైరీ ఎన్నికలప్పుడు 30 కోట్ల గ్రాంట్ ఇచ్చి పాడి పరిశ్రమను ఆదుకుంటామన్న ప్రభుత్వ హామీ ఇప్పటికీ నెరవేరలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారుగా మాకు 50 లక్షల పాల బిల్లు రావాలి. అట్టి పాల బిల్లు రాకపోవడం వలన భువనగిరి సీలింగ్ సెంటర్లో మేము ధర్నాకు దిగడం జరిగింది. ఎప్పుడు అడిగినా ఇక వస్తుంది అగ వస్తుంది అంటారు. ఏది చెప్పినా కానీ ఈ కళ్ళబొల్లి మాటలు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు. అవకాశం కొద్దీ స్వార్థ పరులు రాజకీయం చేసి ఈ రోజు పాల సెంటర్ని నట్టేట ముంచేశారు. దీనికి కావాల్సింది ఫస్ట్ మా పాల బిల్లులు చెల్లించురి, ఆ తర్వాత మీ రాజకీయాన్ని ఉపసంహరించుకోరి. ఎంతసేపు రైతుల మీద రాజకీయం చేయకూరి. రైతులకు చాలా కష్టాలలో ఉన్నాము. ఒక గడ్డి మోపు 200 రూపాయలు అయింది. ఒక పిట్టు బస్తా 2500 రూపాయలు అయింది. 4 నెలల నుంచి బిల్లు రాకపోవడం వలన రైతులు రోడ్డు మీద పడుతున్నారు. అటు రైతులను ఆదుకోవాలి, మా బిల్లులు మాకు ఇవ్వాలి. చేతగాని చైర్మన్ అవసరం అనుకుంటే రాజీనామా అయ్యి ఊర్లల్లో మీ ఇంగిట్లో మద్దతు చేసి బోర్డు డైరెక్టర్ని గెలిపించినాము. బోర్డు డైరెక్టర్ల కోసం చాలా కష్టాలు పడ్డాము. అటువంటి బోర్డు డైరెక్టర్ ఇట్లా వాళ్ళ మెడలు వంచి బిల్లు చేయలేని పక్షాన వాళ్ళకి ఇట్లా రాజీనామా చేయాలని చెప్పి ఈ మీటింగ్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మేము చాలా కష్టపడితే నువ్వు బోర్డు డైరెక్టర్ అయినావు. నా విలేజ్ లోనే నువ్వు బిల్లు తేలేనివి, బయట విలేజ్ లో ఇప్పియలేవు. తక్షణం ఈ మీటింగ్ సభాముఖంగా నువ్వు రాజీనామా చేయాలని చెప్పి నేను కోరుచున్నాను. మా బస్వాపురానికి రావాల్సిన పాల బిల్లులు సుమారు 50 లక్షల రూపాయల పెండింగ్ లో ఉన్న పాల బిల్లులు వెంటనే ఇవ్వాలని గత 4 నెలల నుంచి 8 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని మా బస్వాపురి పాడి రైతులందరి పక్షాన మేము అందరం వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన చైర్మన్లకి మా వెల్కమ్ పలుకుతూ మరి పెండింగ్ లో ఉన్న పాల బిల్లులు వెంటనే విడుదల చేయాలి. మాకు ఎన్నికల ముందు పోయిన సంవత్సరం ఎన్నికల ముందు హామీ ఇచ్చి మోసం చేసిన చైర్మన్ గారు రాజీనామా చేయాలని ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మాకు ఎన్నికల ముందు సకల హామీలు ఇచ్చి మాకు 30 కోట్ల గ్రాంట్ ఇచ్చి మీ డైరీని ఆదుకుంటామని చెప్పిర్రు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న 4 రూపాయల ప్రోత్సాహాన్ని మొత్తం ఒకటే విడుదల చేస్తామని మోసం చేసిర్రు. మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చి ఇంతవరకు మాకు ఇచ్చేది ఇయ్యకపోగా మళ్ళీ యాదిరిగుట్టకున్న నెయ్యిని మళ్ళీ జమ్లకొండ కీసరా చెరుగొట్టి ప్రాంతాలకున్న సప్లై చేస్తున్న నెయ్యిని వెంటనే వాటిని గుంజేసుకున్నారు. అదేవిధంగా హాస్టల్కి సప్లై చేస్తున్న 12,000 లీటర్ని కూడా గుంజేసుకున్నారు. మదర్ విజయ్తోని సప్లై చేస్తున్న 40,000 లీటర్ల పాలని కూడా గుంజేసుకున్నారు. ఇక్కడ ప్రభుత్వము మా మీద హత్య సారింపు చర్యలు చేపడతా ఉంది. మేము బతకనివ్వకుండా మాకు ఇచ్చేది ఇచ్చుడు దేవుడెరుగు మా అన్ని గుంజేసుకొని మా ఏమంటారు తల్లి దయం అయితే బిడ్డ బతుకుతా అన్నారు సందంగా చేస్తూ ఉండ్రు. ఇక బీలైలే గారు చొరవ తీసుకొని ఇప్పటికైనా ఆ చైర్మన్ గారు మార్చారా, లేకపోతే ఇంకోటి చేస్తారా ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు గ్రాంట్ చేస్తారా? మా డైరీ పరిస్థితి ఆగముంది. మా రైతులు రోడ్డు మీద పడతా ఉన్నారు. మీ వెంటనే ఆ గ్రాంట్ని విడుదల చేసి మా రైతులకు ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.